ఓం శ్రీమాత్రే నమః. హలో అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. ఇది మంచి వీడియో, హెయిర్కి సంబంధించిన వీడియో. చూసారా, నా హెయిర్ చాలా ఒత్తుగా పొడవుగా ఉంటుంది ఈ ఏజ్లో కూడా. నేనైతే ఎప్పుడు ఈ హెయిర్కి ఏం చేసుకుంటాను, నా చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసినప్పటి నుంచి అని అయితే నేను మీకు తెలియచేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అయితే మనకి ఎలాగో ఇప్పుడు చిన్నపిల్లలకే గ్రే హెయిర్ వస్తుంది కదా, అలాగే ఇంకా మాలాంటి పెద్దవాళ్ళకి రావడం అంటే పెద్ద వింత కాదు. అలాగే నాకు చిన్న గ్రే హెయిర్ వచ్చినప్పటి నుండి అయితే నేను ఏం చేశాను నా హెయిర్కి అని తెలియచేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే చిన్న 1-2 గ్రే హెయిర్ వచ్చింది అనగానే నేనైతే హెన్నా పెట్టుకోవడం అయితే చేసుకున్నాను. అదిగో చూసారా, అక్కడ కొంచెం ఆ మధ్యలోన అయితే నేను అలా హెన్నా చిన్న గ్రే హెయిర్ వచ్చి నుండి హెన్నా పెట్టుకున్న నుండి అయితే నాకు గ్రే హెయిర్ రావడం అయితే ఆగిపోయింది. ఒక 10 ఇయర్స్ నుండి అయితే నేను పెట్టుకుంటున్నాను. ఇలాగే ఉంది. లేకపోతే ఇంత పెద్ద హెయిర్కి నేను హెన్నా ఏదైనా పెట్టుకోవాలంటే చాలా కష్టం కదా. చూడండి, ఇంకా పెద్ద హెయిర్ ఉండేది. నేను తిరుపతిలోన ఒకసారి అయితే గుండు చేపించుకున్నాను కూడా. నాకు చాలా పెద్ద హెయిర్ అనమాట. అయితే నేను ఎలాగా హెన్నా పెట్టుకున్నానని మీకు తెలియచేస్తాను. అయితే దీనికి కొన్ని ఉన్నాయి. ఆయిల్ కూడా నేను రాసుకుంటాను. మన ఛానల్లో ఆయిల్ ఎలా తయారు చేసి రాసుకుంటానని కూడా ఉంటుంది. మా పిల్లలకు కూడా నేను ఇలాగే చేస్తాను. కొబ్బరి నూనె కంపల్సరీ పెట్టుకుంటాను. అలాగే కుంకుడుకాయలు చేసుకుంటానమాట. వివరాలన్నీ వీడియోలో ఉంటాయి, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అయితే హెయిర్ మనము కూంపు చేసుకునేటప్పుడు ఈ దువ్వెనతోనైతే మనం దువ్వుకోవాలి. అంటే ఎక్కువ చిక్కులు పడకుండా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు హెన్నా ఎలా పెట్టుకుంటానో చూద్దాము. నేనైతే కొన్ని రోజులు అనూస్ హెన్నా వాడతాను, ఇంకొన్ని రోజులు అయితే నూపూర్ హెన్నా వాడతాను. ఇది నేను అనూస్ హెన్నా పెట్టుకునేటప్పుడు తీసిన వీడియో మీకు చూపిస్తున్నాను. అనూస్ హెన్నా అమ్ముతారు కదా, ఇలా తెచ్చుకొని ముందుగా టీ డికాక్షన్ చేసుకొని రెడీగా ఉంచుకుంటాను. ఇంకొక ప్రాసెస్ కూడా ఉంటుంది, అది మన ఛానల్లో ఉంటుంది. నేను బీట్రూట్ జ్యూస్తో తయారు చేసుకొని స్టోర్ చేసుకునే ప్రాసెస్. అది అయిపోయిన తర్వాత ఇదైతే మాత్రం ఇలాగ మనము ఏ రోజుకి ఆ రోజు అయితే ఇలా చేసుకోవచ్చు. కొంచెం టీ డికాషన్ రెడీ చేసుకొని ఉంచుకొని కొంచెం హెన్నా పౌడర్ మన జుట్టుకి ఎంత కావాలి సరిపెడితే అంత అనమాట. నాకు ముందుకే కదా కొంచెం, నేను అందుకని కొంచెమే కలిపి పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకుంటాను. ఒక్కొక్కసారి ఎక్కువ రోజులు ఉంచుకోవాలని అంటే ఆ ప్రాసెస్ బీట్రూట్ జ్యూస్తో ఉంటుంది. అది కూడా మన ఛానల్లో ఉంటుంది. మళ్ళీ వీడియో చేయమని మీరు కామెంట్ చేస్తే నేను చేస్తాను. అయితే ఇది ఇలాగా టీ డికాక్షన్ తోటి అయితే మనము చక్కగా ఉండలు లేకుండా బంప్సేవి లేకుండా అయితే కలుపుకొని ఒక రోజంతా మాత్రం నైట్ కానీ లేదంటే మార్నింగ్ 6 కలిపితే ఈవినింగ్ తలస్నానం చేసుకున్నట్టయితే మనము కలిపేసుకోవాలి. చక్కగా ఇలా కలుపుకోవాలి. అనూస్ హెన్నా కూడా చాలా బాగుందండి, మంచిదేను. ఆ తర్వాత నూపూరి హెన్నా కూడా నేను వాడతాను. నూపూరి హెన్నా తాలూకా వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. అసలు ఇంకా పెద్ద హెయిర్ టిప్స్తో ఛానల్లో బోల్డ్ వీడియోస్ ఉంటాయి. వీలుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి మీరైతే ఒకసారి చూడండి. నేను ఎక్కువ పూజ వీడియోస్ పెడతాను కదా, అందుకని ఇటువంటి వీడియోస్ అయితే ఎక్కువగా చేయను. ఎందుకో ఈసారి చేయాలనిపించి నా హెయిర్ మీకు కూడా నేను చేసుకునే ప్రాసెస్ చూపించాలనే ఉద్దేశంతోనే నేనైతే చేశాను. చక్కగా ఇలాగా టీ డికాక్షన్లోన చాలాసేపు కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకోవాలి మనం. ఒక బౌల్లోన ఇనప మూకుడులో ఉంచాలంటారు, అవి ఏమీ అవసరం లేదండి. మీరు ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. నేను చేసుకున్నది మీకు చూపించాను నాకు ఎలాగుంది అనేది. చక్కగా కలుపుకున్న తర్వాత ఒక నైట్ అంతా ఉంచేస్తాను నేను. ఆ మరుసటి రోజు అయితే నేను ఇది పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్నానం కూడా చేసేస్తాను నేను. ఇంకో విషయం ఏంటంటే, నేను ఆయిలీ హెయిర్ మీదే పెట్టుకుంటాను. ఇది మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఆయిలీ హెయిర్ మీదే ఇది పెట్టుకొని చూపించడం అంటే నేను చేయలేకపోతున్నాను. నా అంతటి నేనే వీడియో తీసుకొని చేయలేను. నెక్స్ట్ టైం మీకు అవసరమైతే నేను పెట్టి కూడా చూపిస్తాను. ఇదిగో ఈ పారాచూట్ ఆయిల్ అయితే వాడుకుంటాను. ఇంకా చిన్నప్పటి నుంచి కేఎంపీ కోకోనట్ ఆయిల్ అని ఒకటి ఉండేది, అది ఎప్పుడు వాడేదాన్ని. అది కొన్నాళ్ళు ప్రోడక్ట్ ఆగిపోయిన తర్వాత నేను పారాచూట్ వాడుతున్నాను. ఇదిగో ఇలా కుంకుడుకాయలు ఇక చితక్కొట్టి బాయిల్ చేసిన తర్వాత వాడుతాను. ఇది హెయిర్కి పెట్టుకున్న తర్వాత మరుసటి రోజు చక్కగా ఆ కుంకుడుకాయలతోనే చేసేస్తాను. ఉత్తి నీళ్ళు పోసుకోవాలి, తర్వాత చేసుకోవాలి, అలాగేముండదు. నేను చేసుకునే ప్రాసెస్సే మీకు చెప్తున్నాను అనమాట. ఈ హెన్నా పెట్టుకున్న తర్వాత ఒక పావు గంట ఉంచుతాను, ఎక్కువసేపు అయితే ఉంచను. కుంకుడుకాయలతో నేను తలస్నానం చేసుకున్న తర్వాత నా హెయిర్ ఏమో చక్కగా సిల్కీగా ఉంటుంది. ఇంకేమీ పెట్టను. ఇదిగో ఇలా ఉంటుంది జుట్టు. ఒకసారి మీరు ట్రై చేసి అయితే చూడండి. ఎప్పటి నుండో ఇలా వీడియో చేసి మీకు చెప్దాం అనుకున్నాను, ఇప్పటికీ చెప్తున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ హెయిర్ వీడియోస్ కూడా కొన్ని ఉంటాయి, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.